ఢిల్లీ బాంబ్ పేలుడు ఘటన గురించి అఫీషియల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఈ టైంకి ఈ వీడియో చేస్తున్నానంటే ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూశాను. దీని ఇంపాక్ట్ ఎంత భయంకరంగా ఉందో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ దాకా ఎఫెక్ట్ అయింది. ఈ కారు పేలిన తర్వాత 300 మీటర్లు వెళ్ళింది ఎఫెక్ట్ అనేది. ఎన్ఐఏ, ఎన్ఎఫ్ఎస్, ఢిల్లీ స్పెషల్ సెల్, హర్యానా పోలీసు, జేఎన్ఎఫ్ పోలీసు అన్ని బలగాలు కూడా అక్కడ మోహరించి వందలాది సీసీ కెమెరాలు చెక్ చేస్తూ ఉన్నారు. ఇదంతా మొత్తం అక్కడ బూడిదైపోయింది, ఏమీ మిగలలేదు కూడా ఈ బాంబ్ బ్లాస్ట్కి. కానీ నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా ఎన్ఐఏ ఇట్లాంటి అఫీషియల్ సోర్సెస్ నుంచి బయట వచ్చింది ఇన్ఫర్మేషన్ అనేది. ఫరీదాబాద్లో అదే రోజు కొన్ని గంటల ముందు ఈ లొకేషన్కి 30 కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఒక రైడ్ చేయడం జరిగింది. అక్కడ 12 సూట్ కేసులు అమ్మోనియం నైట్రేట్ దొరికింది. అక్కడ AK-47 దొరికింది, రష్యన్ మేడ్ రైఫిల్స్, ఇదంతా గన్స్, హ్యాండ్మేడ్ గన్స్ ఇవన్నీ దొరికింది. ఇదంతా ఒక డాక్టర్ దగ్గర దొరికింది. ఇదంతా ఒక హర్యానా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉన్నారు దీని గురించి. సోమవారం సాయంత్రం ఏదైతే ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ చేసిన కారులో ఈ భారీ పేలుడు సంభవించిందో ఇదందరికీ తెలిసిందే. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన హోండై i20 కారులో పేలుడైతే జరిగింది. ప్రతి భారతీయుడికి కోపం వస్తుంది. ఇది టెర్రర్ అటాక్ అయితే మాత్రం వాళ్ళ ఊహకే వదిలేద్దాం. మృతులు, క్షతగాత్రులు ఈ ఘటనలో 12 నుండి 13 మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 17 నుండి 20 మందికి పైగా గాయపడ్డారు. మోడీ గారు కూడా భూటాన్ నుండి వచ్చి LNJP హాస్పిటల్లో గాయపడిన వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. ఇది ఉగ్రవాద ముఠా, ఈ దాడి వెనుక వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఉగ్రవాద ముఠా హస్తం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ NIA గుర్తించింది. ఈ ముఠాలో 6 డాక్టర్లు మరియు 2 మత గురువులు ఉన్నట్లు కూడా NIA చెప్తా ఉంది. మనకి పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో అన్ని శిబిరాలు కూల్చేసి ఒక భయాన్ని తెప్పించారు సోల్జర్స్, ఇండియన్ ఆర్మీ. ఈ భయానికి జైషే మొహమ్మద్ బ్యాచ్ అందరూ ఒక అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయారు కనిపించకుండా. సడన్గా లాస్ట్ మంత్ అక్టోబర్ 16 or 17 ఈ టైంలో జైషే మొహమ్మద్ ఫోటో పోస్టర్లు వేశారు. ఇది పోలీసులు చూశారు. మన పోలీసులు మళ్ళీ వేట మొదలు పెట్టారు. CCTV ఫుటేజ్ మొత్తం బయట తీసి ఈ పోస్టర్ పెట్టింది ఎవరు అని చెప్పి వీళ్ళ జాతకాలు మొత్తం బయటికి లాగడం మొదలు పెట్టారు. చూస్తే ఒక డాక్టర్ ఈ పోస్టర్ల దగ్గర పోస్టర్లు అంటిస్తూ ఉన్నాడు. ఆయన్ని విచారిస్తే ఆయన పేరు ముసమిల్ షకీల్. ఈ వ్యక్తి ఫరీదాబాద్లో ఉంటున్నాడు, అంటే అక్కడ ఒక రెంటెడ్ ఫ్లాట్లో ఉంటున్నాడు అని ఇన్ఫర్మేషన్ అయితే NIA చెప్పింది. స్టార్టింగ్లో చెప్పే కదా ఆయనే ఈయన. ఆ రైడ్ ఒక ఆపరేషన్ లాగా తీసుకొని చేశారు మన పోలీసులు. అయితే 12 సూట్ కేసులు దొరికింది. ఓపెన్ చేసి చూస్తే అమ్మోనియం నైట్రేట్ దొరికింది. 360 కిలోగ్రాములు. వీళ్ళు ఎవరో కానీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో. కానీ డాక్టర్ని గట్టిగా కొట్టి విచారిస్తే 2 పేర్లు చెప్పాడు. ఆమె లేడీ డాక్టర్ షాహిన్, ఇంకొక పేరు చెప్పలేదు. అంటే విచారిస్తున్నారు, ఆయన కొట్టిన నిజం చెప్పట్లేదు. ఇంకా ఇప్పటికే చాలా రైడ్స్ కూడా చేపట్టారు. అందరికీ మైండ్లో 3 క్వశ్చన్స్ రన్ అవుతుంది. 1, ఈ కారులో ఉన్న 3 మోటివ్ ఏంటి? 2, ఫరీదాబాద్లో దొరికిన మెటీరియల్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదా 3, వాళ్ళ చేసే ప్లాన్స్ ఇప్పుడు వీళ్ళు చెప్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటి అనేది. నెక్స్ట్ ప్లాన్ చేసేది ఏంటి అని కూడా మనకి ఇప్పుడు విచారణలో కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మొత్తం కేసు కోణంలో కూడా ప్రధానమంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసు కోణం ఎక్కడి దాకా వెళ్తుంది, దర్యాప్తు అయితే కొనసాగుతోంది NIAది. దీని వెనకాల టెర్రర్ అటాక్ ఉందని తెలిస్తే మాత్రం అసలు ఊరుకునే పరిస్థితి అసలు ఉండదు ఇండియాలో. వేరేలాగా వెళ్ళిపోతుంది ఇది. త్వరలో అప్డేట్స్ కూడా మేము ముందు పెడతాను. కీప్ వాచ్ ఇట్స్ UTV.